ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. ఓపెన్. గెస్ చేయి, దాని ఒరిజినల్ కాస్ట్ గెస్ చేయి చూడకుండా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ కన్నా. ఈరోజు వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దేని గురించో చెప్తాను ట్రాన్సిషన్ తర్వాత. 3, 2, 1 గో. నేను అను దగ్గరికి వచ్చాను ఎందుకంటే నిన్న ఒక ఛాలెంజ్ చేసాం కదా చందుతో ఇంకా అమ్మతో. చందు అయితే టేస్టీగా చేసింది అండ్ అమ్మ అయితే నా కోసం షుగర్ తక్కువ వేసి హెల్తీగా చేసింది. హెల్తీ అని చెప్పను బట్ కంపారిటివ్లీ బెటరే. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పి డిసైడ్ అయ్యే బదులు నాకు చందు ఇంకా అమ్మ పెట్టిన ఎఫర్ట్స్ చాలా నచ్చినాయి. అప్పటికప్పుడే అడిగాను కదా నేను సేమియా పాయసం తినాలని. అప్పటికప్పుడే ఇద్దరు వర్క్స్లో ఉన్నా కానీ కొంచెం టైం తీసుకొని ఇద్దరు చేశారు. వీళ్ళిద్దరి కోసం ఇవాళ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. చందు కోసం అయితే నేను ఆల్రెడీ యూఎస్ నుంచి వచ్చేటప్పుడే నేను ఒక డ్రెస్ తీసుకొచ్చాను. అది ఇంతవరకు ఇవ్వలేదు. బర్త్డే రోజు ఇద్దాం అనుకున్నా కానీ నాకు ఇప్పుడే మంచి టైం అనిపిస్తుంది ఇవ్వడానికి. అండ్ మమ్మీకి ఇప్పుడు నేను బ్యాంగిల్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను అనుతో పాటు. అనుమా ఎంతసేపట్లో స్టార్ట్ అవుదాం? 2 minutes. ఓకే, వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకొని వచ్చి ప్యాకేజింగ్ లాంటివి అయితే ఏం చేయాలనుకోవట్లేదు. ప్యాకేజింగ్ చేయకుండా చీట్స్ రాస్తాను. మా చీట్స్ రాసి ఒకటి చేద్దాంలే. ఐ హ్యావ్ సమ్ ఐడియా. సో వీఆర్ బ్యాక్. అయితే మమ్మీ కోసం ఈ గాజులు తీసుకున్నాను అండ్ ఇవే గిఫ్ట్ ఇవ్వబోతున్నా మమ్మీకి. ఏం చేస్తావు? చందు కోసం ఇవి తీసుకున్నాను. ఎప్పటి నుంచో అడుగుతుంది. లెట్స్ సీ హర్ రియాక్షన్ యాజ్ వెల్. బాయ్ బాయ్. యాక్చువల్లీ పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా నేను పెట్రోల్ కొట్టించలేదు. ఎప్పుడు నేను పెట్రోల్ బంక్ సైడ్ ప్రతిసారి క్యూ ఉంటుంది. తర్వాత కొట్టిద్దామని ఇంతవరకు తెచ్చుకున్నా. ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి. నాన్న థ్యాంక్ యూ. టేస్ట్ చేయి. కొంచెం అక్కడ టేస్ట్ చేయడానికి ఇచ్చాడు అనమాట. కొన్ని మెత్త కొన్ని. అన్న మెత్త వద్దు అని చెప్పేసి ఒక్కొక్కటి ఎతికి ఇవి పెట్టించింది అను. సరే టేస్ట్ చేసి చూడు ఎట్లుందో. అండ్ తొందరగా నువ్వు రెడీ అయ్యి వస్తే ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ. నిన్న చెప్పినా అది గిఫ్ట్ అని మనం మాట ఇచ్చినాం. చూడు మళ్ళా పో. సో ఇప్పుడు టేస్ట్ తర్వాత చేయొచ్చా? తర్వాత తినది. ఎందుకంటే నేను ఇంకా బ్రష్ చేయను. చందు కోసం నేను ఒక డ్రెస్ తీసుకున్నాను చెప్పాను కదా, చూపిస్తాను. అది ఒక 10 minutes గట్టిగా వెతగ్గా దొరికింది. బికాజ్ 1 month బ్యాక్ రాగానే మమ్మీకి ఇచ్చి అనమాట దాయమని. అది ఎక్కడుందో కనపడలేదు. సో వెతికి మొత్తానికి పట్టేసా. సో ఇది చందు కోసం, ఇవి అమ్మ కోసం. వీళ్ళకి డైరెక్ట్గా నేను ఇవ్వట్లేదు. వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చి చూస్ చేసుకోమని చెప్దాం. చూస్ 1. 100 కావాలా లేదా గిఫ్ట్ కావాలా? ఇలా అడుగుదాం. ఇలా అడిగితే వాళ్ళు అసలు ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే గిఫ్ట్ కెన్ బి ఎనీథింగ్. దాని వాల్యూ 0 అన్న ఉండొచ్చు లేదా 10,000 కూడా ఉండొచ్చు. లెట్స్ సీ. మరి రెడీయా నువ్వు? ఓకే కూర్చో. నాన్న వస్తావా? సో చందు కూడా ఇప్పుడే వచ్చింది. సి ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్. ఓకేనా? నిన్న గిఫ్ట్ అన్నారు కదా. సో 100 రూపీస్ కావాలా లేదా గిఫ్ట్ కావాలా? ఆ గిఫ్ట్ ఏదైనా ఉండొచ్చు, అంటే 0 రూపీస్ కూడా ఉండొచ్చు. సో మీరు చూస్ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వు చెప్పమ్మా, నీకు ఏది కావాలి? 100 గిఫ్టా? గెలిచింది చందు అడుగు. ఇట్లా గెలుపోవటమే కాదు, గెలుపోవటమే పక్కన పెట్టేసి నేను ఇద్దరికి ఇద్దాం అనుకున్నాను, అందుకే ఇద్దరికి అడుగుతున్నాను. సో 100 రూపీస్ కావాలా గిఫ్ట్ కావాలా? గిఫ్టే కావాలా? ఓకే. నీకేంటి 100 రూపీసా గిఫ్టా? గిఫ్టే కావాలా? చేతిలో ఒక చిన్న కాగితం పెట్టేసి ఆ కాగితం మీద ఏదో ఒకటి రాసేసి అది కూడా గిఫ్టే అంటారు. నేను నీకు గిఫ్టే కావాలా? ఓకే సరే 1 by 1. ఫస్ట్ ఎవరు?
అత్తయ్య క్లోజ్ యువర్ ఐస్ మమ్మీ. ఇటీ ఇటీ గో దే. కళ్ళు మూసుకున్నావు కదా మమ్మీ. సౌండ్ వస్తుంది. కవరు ఓకే కవర్ నుంచి ఏదో కనిపిస్తున్నానా? కనిపిస్తున్నా కనిపిస్తున్నా కదా. కనిపిస్తున్నా. ఓకే అమ్మ రెడీయా? పెట్టు. చూసుకో. బాగుంది. బాగున్నాయా? గోల్డ్ కాదు. గోల్డ్ అనుకున్నా. గోల్డ్ అనుకున్నావా? అమ్మో! Gold కే reaction. మా అమ్మ gold అనుకుని reaction అయిందా? ఇది 1 గ్రామ్ గోల్డ్ అమ్మ. ఇది కూడా గోల్డే. బాగున్నాయి. అయినా గోల్డ్ లా ఉన్నాయి. గోల్డ్ ఉన్నాయా? పెట్టుకుంటా ఒకసారి చూస్తాను. నీకు సరిపోతే లేదు చూడు ఒకసారి సైజు. నాకు డౌట్ వచ్చింది. ఎందుకు? ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా సైజ్ సరిపోతే. ఎప్పుడు తీసుకున్నావు? ఇవాళ పొద్దున్న తీసుకొచ్చా నేను. మార్నింగ్ వెళ్ళింది అందుకేనా? ఒకసారి ఇవ్వండి. అవి చూడకు. అన్ని చూసింది. అసలు ఫస్ట్ మా అమ్మ చూసేది రేట్లే. ఇదంతా అని చెప్పి చూసేది. ఒకసారి ఏదో అనేయాలి మళ్ళీ చూసాక. ఉంచురా. అయ్యో అది తెంపేసాను. సరిపోతే తీసుకోరు రిటర్న్. సరిపోతాయి సరిపోతాయి చూద్దాం. తీసుకొని ఒకసారి సరిపోతాయి. సరిపోతాయి. కత్తి చేతిలో పట్టుకుని కత్తి ఎత్తుకుతున్నాడు. మరి కత్తెర కోసం చూస్తున్నా. కత్తెర దొరికింది. అసలు నోట్తో వచ్చేస్తుంది కన్నా. అరే నోటితో రాదని కాదు. ఇప్పుడు నోటితో తీస్తే ప్లాస్టిక్ పార్టికల్స్ వెళ్తాయి తెలుసు. ఇది ప్లాస్టిక్. ఎలా రాని మా అమ్మకి వేద్దాం అనుకుంటే అది మమ్మీ వేసుకోవాలి. ఎలా నేను వేద్దామని ట్రై చేసిన. ఇదివరకు ఎప్పుడు ఒకసారి ట్రై చేసినట్టున్నాను నేను. వావ్ బాగున్నాయి అమ్మా. ప్రిటీ ప్రిటీ సూపర్. నైస్. ఇప్పుడు నీట్ అన్నదా. ఫస్ట్ ఐస్ క్లోజ్ చేయాలి. ఓకే చాలా ఇప్పుడే కాదు. చాలా ఇప్పుడే కాదు. రెడీ 3, 2, 1 ఓపెన్. ఇప్పుడు 1 month బ్యాగే తీసుకునేది. 1 month బ్యాగ్ తీసుకున్నావా? 1 month బ్యాగ్ తీసుకుని నాకు తెలియకుండా ఎక్కడ తెచ్చావు? మా మమ్మీ హెల్ప్ చేసింది. అవునా? ఇట్ ఇస్ సో ప్రిటీ. నేను యుఎస్ లో ఉన్నప్పుడు తీసుకొచ్చేది. యుఎస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేది. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చావు? అసలు ఎప్పుడు ఇద్దాం అనుకున్నా? బర్త్డే కోసం దాద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు నాకు ఇవ్వాలనిపించింది. థ్యాంక్ యూ. నీకు ఇప్పుడు ఇదైతే బర్త్డేకి ఇద్దాం అనుకున్నా. బట్ జస్ట్ ఇన్ కేస్ నువ్వు ఒకవేళ గిఫ్ట్ వద్దు నాకు 100 రూపీస్ అని ఉంటే ఇది బర్త్డే కోసం దాచేవాడిని. బట్ మమ్మీ స్పెషల్గా మమ్మీకి ఇవ్వాలి ఇద్దామని తీసుకొచ్చాను. ఆ మమ్మీ సడన్గా లేదురా నాకు 100 రూపాయలు ఇచ్చారా అని చెప్పాను అనుకో. ఆ గిఫ్ట్ ఏం చేసుకోవాలి నేను. యు వాంట్ టు సే సంథింగ్? ఆహా నో ఆల్ గుడ్. ఏదో చెప్తా అన్నా? నా దగ్గర సేమ్ డ్రెస్ ఉంది. నాకు తెలుసు నీ దగ్గర సేమ్ డ్రెస్ నేను చూసాను. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు చూస్తే అన్ని మెరూన్ ఉండే. మెరూన్ ఇంత కలెక్షన్ ఉందా అనుకున్నా నేను. క్వాలిటీ బాగుంటుంది. బ్రాండ్. నో ఐ లవ్ ఇట్. ఎంత కాస్ట్ గెస్ చేయది? ఇదా? గెస్ చేయి. దాని ఒరిజినల్ కాస్ట్ గెస్ చేయి చూడకుండా. అదే నేను చూడట్లేదు. అదే ట్యాగ్ చూడకుండా గెస్ చేయి. 1500 to 2K. 2000 రూపీసా? 1500 to 2000 యా. నాకు ఆఫర్లో కూడా అంత తక్కువకు రాలేదురా. చాలా ఎక్కువైంది ఆఫర్లో కూడా. ఓకే సరే పోనీ ఆప్షన్స్ ఇవ్వంలో గెస్ట్ చేస్తాను. అంటే 3 to 4 రేంజ్ లేదా 5 రేంజ్ 6, 7. చెప్పవయ్యా నాకు ఎప్పుడు గుండెలో దడొస్తుంది. దాని ఒరిజినల్ ప్రైస్ 10,000 రూపీస్. ఓకే ఆఫర్లో నాకు 8,000కి వచ్చినట్టుంది. 8 or 7,000. యా. అంతెందుకు పెట్టావు కన్నా? అది మంచి బ్రాండ్. స్పెషల్ అంతెందుకు పెట్టావు కన్నా? ఇప్పుడు పట్టపోతే ఏం చేయాలి? అసలు దీని స్టోరీ చెప్పాలి నీకు. ఏంటి ఇది నేను ఏం చేశాను తెలుసా? ఇది నాకు ఎక్స్ప్రెస్ షాప్కి నేను బట్టలు షాప్ చేసుకోవటానికి వెళ్ళాను. చేసిన తర్వాత నీకోసం ఒక స్ట్రెచబుల్ డ్రెస్ ఒకటి నీకోసం చూశాను. అదైతే పక్కా కొంచెం అటు ఇటు అయినా పట్టేసిద్దిలా అనుకున్నా. బట్ ఈ డ్రెస్ తీసుకోవాలంటే నాకు భయం. ఏం చేసినానంటే నేను అక్కడికి వచ్చిపోయే అమ్మాయిలు నీ లెక్క ఎవరున్నారు
ఆ హైట్ ఆ ఫిజిక్ వచ్చేపోయేటోళ్ళు అందరినీ చూసి ఎవరో ఒక ఆమెని ఆమె ఎగ్జాక్ట్లీ ఈ డ్రెస్ తీసుకొని ఆమె నుంచున్నా ఆమె కూడా అక్కడికి వచ్చి ఇదే డ్రెస్ తీసింది. ఆమెను అడిగాను, మీరు అన్ని డ్రెస్సెస్ తీసుకున్నాక ఒకసారి ఇది ట్రైల్ వేసాక ఒకసారి చూపిస్తారా, ఎందుకంటే నేను నా గర్ల్ ఫ్రెండ్కి తీసుకుంటున్నాను బట్ సరిపోద్ది లేదో నాకు ఐడియా లేదు అందుకు అని చెప్పంటే సరే అని చెప్పింది. సో తను ఎస్ చేసుకుంది కాబట్టి టైట్గా ఉంది. ఓకే ఎస్ చేసుకుంది టైట్గా ఉంది, మనకు టైట్గా ఉండకూడదు లూజ్గా ఉండాలి కాబట్టి ఏం తీసుకున్నాను. మనం లూజే కదా. లూజే మనం అంటే ఇద్దరిని అన్నావు కదా. మనం అంటే ఇద్దరిని అన్నావు. ఇద్దరిని అంటే అవి నన్ను ఒక్కదాన్ని అంటేనే. ఓకే ఓకే నీకు నచ్చింది ఎంతకి డ్రెస్? ఇట్స్ సో క్యూట్. ఐఎమ్ షూర్ ఐల్ ఫిట్ ఇన్ దిస్. ఐ హోప్. బర్త్డేకి వేసుకోనా? నా బర్త్డే కన్నా వేసుకో, నీ బర్త్డేకి వేసుకున్నాను ఫైన్, నీ ఇష్టం. బ్రేక్ఫాస్ట్ గోధుమ దోశ. సో మమ్మీ వాళ్ళకి లంచ్ టైం బెండకాయ ఫ్రై. తినేటప్పుడు ఫోన్ ఎందుకు నాన్న? కన్నా నుంచి ఇన్స్పైర్ అయ్యా. అవసరం లేదు, ఏమైనా మోగానే తర్వాత చూసుకో. కన్నా నుంచి ఇన్స్పిరేషన్. కార్ ఇవాళ నేను షెడ్కి ఇచ్చి వాళ్ళ 3rd డే, ఇప్పటికి ఇంకా అప్డేట్ లేదు. నేను ఇవాళగానే అట్లీస్ట్ వస్తుంది అనుకున్నాను బట్ ఇప్పటిదాకా అయితే ఏం చెప్పలేదు. అండ్ ఇప్పుడు మమ్మీ ఏం చేస్తున్నారంటే ఈ డబ్బాలో యాక్చువల్లీ డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది, అవి అయిపోయినాయి కదా. మమ్మీ నా కోసం డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ చేసామమ్మా. ఇప్పుడే అమ్మ ఇందాక వెన్న ఉందన్న, ఏది వెన్న? కాసేసావా? నాకు యాక్చువల్లీ వెన్న చాలా ఇష్టం. ఎక్కువ తినను కానీ కొంచెం తింటాను. నాకు ఆ స్మెల్ ఆ టేస్ట్ నాకు చాలా ఇష్టం అనమాట. వెన్న అంటే తిందాం అనుకున్నా, కొంచెం అయిన తర్వాత ఈలోపు మమ్మీ కాసేసారు. మళ్ళీ చేస్తాలే. ఇట్స్ ఓకేలే, ఏం కాదు. అవి కూడా వేసేయమని. ఇవా అమ్మా? అయితే లడ్డు రెడీ అవుతుంది. దానిలో జీడిపప్పు, బాదాం, పిస్తా, అంజీర్, డేట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ వేసి కలుపుతారు అనమాట మమ్మీ ఆ లడ్డుకి. డైలీ ఒకటన్నా అట్లీస్ట్ తింటాను. నువ్వులు కూడా అంట. కానీ ఒక్క నిమిషం, ఒకసారి చైర్ కావాలి. జరుగు. ఆ చైర్ మీద డాన్స్ ఆడడానికి నువ్వు ఎక్కుతున్నావు. అది అయితే మమ్మీ ఊరు వెళ్తున్నారు. ఎట్లా దిగుతావు దిగు. టెక్నిక్ ఉండాలి దేనికన్నా. బాయ్. వెళ్ళిపో. బాయ్ 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 బాయ్. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? సాడ్గా చెప్తున్నా బాయ్ బాయ్. సాడ్గా అంటే వెళ్తున్నావా అట్లా రావాలి. బాయ్ 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 బాయ్. ఇదిగో అమ్మా సూట్ కేస్. ఇవాళ మమ్మీ ఊరు వెళ్తున్నారు. మన కార్ ఇంకా రాలేదన్నమాట, ఇవాళ కూడా అవ్వలేదు. రేపుడికి అయిద్దని చెప్పి ఆల్మోస్ట్ 3 days అయిపోయింది. రేపు 4th day. చూద్దాం అది ఇంకెన్ని రోజులు ప్రలాంగ్ అవుద్దో. కారు ఉన్నట్టయితే నేను డ్రాప్ చేసేవాడిని అమ్మా. కాచిగూడ కాదు, ఏ గూడ అయినా డ్రాప్ చేసేవాడిని. మరి ఎట్లా వెళ్తా సాయంత్రం? బస్ కా? ఆటోలో లేకపోతే ఆటో బుక్ చేస్తా కదా. మా స్వీట్ కరెక్ట్ సరిపోయిందమ్మా ఇప్పుడు. అదే లాస్ట్ టైం లడ్డూలు అయితే బాగా తీపి, చాలా ఓవర్ స్వీట్ ఉన్నాయి. నాకు అదే అర్థం కాలేదు, ఇదేంటబ్బా అంత తీపి తినేస్తుంటే తేడాగా ఉంది లోపల అంతా. సరిపడా ఉంది ఇప్పుడు కావాల్సిన దేశం. స్వీట్ ఎక్కువ ఉంటే రుచిగా ఉంటాయి కదా. టైం 4:20 అవుతుంది. చందు ఇప్పుడు బయటకు వెళ్తుంది అనమాట. వచ్చిందండి వయ్యారి. ఎంతసేపట్లో వస్తాను? 1 hour. ఎంతసేపు అయింది? 2 hours. ఎక్స్ట్రాలు. అమ్మ నువ్వు సర్దుకున్నావా? అయిపోయిందమ్మా. ఏది నీ ట్రాలీ? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? తెలీదా? దొంగ. కానీ టైం 6:48 అవుతుంది. నా డిన్నర్ రెడీ అనమాట. మా మమ్మీ కూడా రెడీ ఊరు వెళ్ళటానికి. అమ్మ అవును, నువ్వు నైట్ ఫుడ్ ఏం తింటావు? ఏమొద్దురా ఇంకేమో ఉపవాసమా? చందు ఇప్పుడే సర్ప్రైజ్ చేద్దాం, పన్నీర్ బిర్యానీ పెడదామని చెప్పింది. ఏదిరా ఓపెన్ చెక్ సరే. ఆర్డర్ చేసావా? అన్నీ చెప్పు. ఆర్డర్ చేసావా? చేస్తున్నా ఇప్పుడు. నాన్న నువ్వు ఇప్పుడు ఇంకా ఆర్డర్ పెట్టకు.
అన్న రాదు నాన్న టైంకి, నేను చెప్తున్నాను కదా అట్లీస్ట్ 40 మినిట్స్ పట్టింది. మమ్మీ అస్సలు ఉంటారు 40 మినిట్స్. నేను బస్ స్టాప్కి వెళ్ళేసి వస్తా. బాయ్ అత్తయ్య, జాగ్రత్తగా రండి. బాయ్ నాన్న. వెళ్ళిపో. మమ్మీ రెడీగా ఉంది, బస్ రావడమే లేట్. బాయ్ మా. హలో అమ్మ, వెళ్ళిపోయావా? ఓకే ఓకే. అయితే మరి ఫుడ్ ఆకలేయట్లేదా? నువ్వు ఆర్డర్ చేయాలి మరి స్టేషన్లో ట్రైన్ దగ్గరికి.